ఆదికాండం 37:28. నీలైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. 21 వచనం కూడా మనసు చదవండి. రూబేను ఆ మాట విని, లేదా 20 వచనం మనసు చదవండి. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు చంపేద్దామని. 21 వచనం 21. రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించిన రూబేను. 28వ వచనం చదవండి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. చివరికి అమ్మేశారు. యోసేపును 20 తులాల వెండికి అమ్మేశారు. 30 చదవండి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. 36వ వచనం. మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజసంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. అక్కడ నుండి మళ్ళీ పోతీఫరుకు అక్కడ చూస్తే ఇష్మాయిలుకు అమ్మేశారు వీళ్ళు. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకు వాళ్ళు అక్కడ నుండి అమ్మేశారు. కాబట్టి యోసేపు చూస్తే, యోసేపు కల, నీవు ఏలికవవుతావు, నీ సహోదరులు నీకు నమస్కారం చేస్తారు. అయితే జరిగిందేమిటి? ఈయన అమ్మబడ్డాడు. ఎట్లా అమ్మబడ్డాడు అంటే ఒక బానిసగా మార్చబడ్డాడు. కనీసం ఒక తమ్ముడు లాగానో, ఒక ఇంట్లో ఒక మెంబర్ లాగానో కాకుండా ఒక బానిసగా అమ్మబడిన వాడికి హక్కు ఉండదు. ఇక్కడేమో కల ఏముంది? నా పని లేచి నిలబడుతుంది, మిగతా పనులన్నీ నాకు సాష్టాంగపడతాయి, అంటే మీరు నాకు కాళ్ళకు మొక్కుతారు, అంతే. ఒక మాట. ఎప్పుడైతే కాళ్ళకు మొక్కుతారన్నారో ఇంక వెళ్ళేశారు, అంతే. ఏమిట్రా నువ్వు చిన్నోడు, మేము నీ కాళ్ళ మీద పడడం ఏంది? లేశారు. కళ ఏమో నీవు అధికారి అవుతావు, లేదా గొప్పవాడు అవుతావు, మిగతా వాళ్ళందరూ సాష్టాంగ పడతారు, లేదా నమస్కారం చేస్తారు, కాళ్ళ మీద సాష్టాంగం చేస్తారు. ఇది కళ. అయితే యోసేపు అయింది ఏమిటి? అక్కడ నుండి ఎవరికి అమ్మారు? ఫస్ట్ ఇష్మాయిలుకి అమ్మారు. ఇష్మాయిల్ నుండి పోతీఫరుకు అమ్మబడ్డాడు. ప్రతి చోట అంటే ఇష్మాయిల్కి అమ్మితే ఒక రేటుకి అమ్మింటారు 20 వెండి నాణేలు. ఆ ఇష్మాయిలీలు 40 వెండి నాణేలకు ఇంకోటి అమ్మేశాడు. ఎట్టున్నాడంటే సంతలో పశువులకు అమ్మబడుతున్నాడు. యోసేపు పరిస్థితి అట్లా అయిపోయింది. బానిసగా మార్చబడ్డాడు, హక్కు కోల్పోయాడు, ఒక బానిసగా మార్చబడ్డాడు. వాగ్దానమేమో అధికారి అవుతావని, బతుకు చూస్తేనేమో బానిసగా మార్చబడ్డాడు. సోదరుడా, సహోదరి, అంటే మనకు వ్యతిరేకమైనవి అనగా మనకు చెప్పింది ఒకటి, జరిగేది ఒకటి. చూడండి, ఇది దైవిక మార్గం ఎలా అవుతుంది? ఆయన అధికారం అవుతా అని చెప్తే బానిస అయిపోతే ఎట్ట దైవిక మార్గం అవుతుంది? ముందు ఒక ప్రమోషను, మళ్ళీ ఒక ప్రమోషను, మళ్ళీ ఒక ప్రమోషను, అది దైవిక మార్గము. అప్పుడు అందరూ నెక్స్ట్ ఖచ్చితంగా అయిపోతాడు CEO, లేదా ఖచ్చితంగా MD అయిపోతాడని. ఇక్కడ చూసి బానిస అయిపోతే ఇది ఎట్లా దైవిక మార్గం అవుతుంది? విషయం ఏమిటంటే ఆ మార్గములోనే, ఆ స్థలం నుండే, అదే వేలోనే ఆయన డెస్టినీ వేచి ఉంది. ఆ వేలోనే ఆయన యొక్క ప్రతిఫలం, లేదా ఆ యొక్క నెరవేర్పు, లేదా ఆయన ఏం కాబోతున్నాడో అదే వేలో. ఒక మాట చెప్తాను చూడండి. ఎక్కడి నుండి ఎక్కడికి పోయాడు? ఇదంతా కలిసి ఐగుప్తు పోయాడు. ఈయన అధికారం రావాల్సింది ఏ దేశానికి? ఐగుప్తుకు. వీళ్ళు ఎక్కడికి అమ్ముతున్నారు? ఒకటి తర్వాత అమ్ముతున్నారు కానీ వెళ్ళేది నెరవేర్పు వైపు వెళ్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని కార్యాలు అలా ఉంటాయి. అమ్మడం కూడా నెరవేర్పులో భాగమే. ఎందుకంటే నువ్వు అక్కడ అవ్వాలంటే నేను ఎవడో అమ్మాలిగా, ఎవడో పంపించాలిగా. అంటే నిన్ను ద్వేషించడము, నేను గుంటలో పడేయడము, అమ్మడం అంతా కూడా అటువైపే వెళ్తుంది. నీ లక్ష్యం వైపే. అంటే నీవు దేవుడు ఏం చెప్పాడో, ఏం చేస్తానన్నాడో దాని వైపే కదులుతుంది. కాబట్టే ఇది దైవిక మార్గము. ఆయన ఐగుప్తుకే ప్రధాని కావాలి, అటువైపు వెళ్తున్నాడు.
అన్నలు అమ్ముతున్నాడు. అంటే ద్వేషంతో చేస్తున్నారు కానీ అయినా అది తన వైపుకే జరుగుతుంది. సోదరుడా సహోదరి, మనకు ఏది జరిగినా సరే అనుకో భక్సింగ్ గారు అన్నమాట, నాకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను దేవుని చిత్తాన్ని లోబడతాను. యోసేపు ఏందిరా ఇది, నేనేం అధికారం అవుతానని సంతలో పశువులాగా అమ్ముతున్నారు. యోసేపు ప్రశ్నించలేదు. సరే ప్రభా, నువ్వు నడిపించింది సరైనదే, ఓకే ప్రభా. మళ్ళీ రెండో దగ్గర అక్కడ నుండి ఇష్మాయిల్ దగ్గర నుండి పోతీఫరుకు అమ్మేశారు. ఏంటి ప్రభా, వీడన్నా కనీసం 4 రోజులు ఉంచుకుంటాడు, ఇక్కడ మళ్ళీ అక్కడ పంపిస్తున్నారు, వాడు అమ్మేస్తున్నాడు ఇంకెక్కువకు. అయినా పర్వాలేదు ప్రభా, అయినా పర్వాలేదు. అయితే ప్రతిదీ కూడా ఆయన నెరవేర్పు వైపు వెళ్తుంది, ప్రతిదీ కూడా ఆయనకు అనుకూలం వైపు వెళ్తుంది, ప్రతిదీ కూడా దైవిక మార్గము కాబట్టి తన నెరవేర్పు వైపే వెళుతుంది. దేవుని బిడ్డ, దేవుని ప్రశ్నించబాకు. ఆయన ఏం చేసినా సరే, అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే సత్యం ఏమిటంటే దైవిక మార్గంలో నడువు. దట్ ఈస్ ఓన్లీ వే. అంతే, నువ్వు నడువు అంతే. ఆయన ఎలా తిప్పాలో, ఎక్కడ తిప్పాలో, అది ఎలా చేయాలో, ఓరి నాయన దీని వెనక ఎంత ఉందా, ఇప్పుడు ఐగుప్తులో నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నానా, ఊహలో కూడా మనం ఊహించలేం. దేవుని కార్యాలు అలాంటివి. అదే దైవిక మార్గము. కాబట్టి దైవిక మార్గము దైవిక ప్రణాళిక ప్రకారము